అక్కడ నేతలు జంపింగ్ జపాంగ్లు కప్పదాట్లకే కొత్త అర్థాలు చెప్తున్నారా? పార్టీ ఏదైనా సరే డోంట్ కేర్, మనకు పవరే ముఖ్యం అన్న రీతిలో మళ్లీ పార్టీలు మారుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారా? ప్రతిపక్షంలో ఉండి పోరాడే సత్తా లేక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ గొడుగు పట్టుకుంటున్నారా? కేవలం 6 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో 4 సార్లు పార్టీ మారి రికార్డ్ క్రియేట్ చేసిన ఆ నేత ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ గోపీలు పెరిగిపోతున్నారు. విలువలు, వలువలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాంతానై పవర్ ఎక్కడుంటే అక్కడికి పాకియడమే వాళ్ళ నైజం. పవర్ ఉన్న పార్టీలోకి జంప్ అయిపోవడం ఈ మధ్య సాధారణ విషయమే అయినా ఇక్కడ మాత్రం డోస్ ఇంకాస్త ఎక్కువగా ఉందట. 1 కాదు 2 కాదు, ఏకంగా 4-5 సార్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మారిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆ లిస్టులో మంచిర్యాల జిల్లాకు చెందిన నాయకుడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ముందు వరుసలో ఉన్నారట. ఏ పార్టీలోనూ ఆయనకు కాలు కుదరడం లేదన్నది పొలిటికల్ టాక్. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అధికారం పోగానే పవర్ వచ్చిన కాంగ్రెస్ గూటికి చేరారు వెంకటేష్. అలాగని అక్కడే ఉన్నారా అంటే లేదు. 3 నెలలు తిరక్కముందే కాషాయ పార్టీలో చేరిపోయారు. మొత్తంగా చూస్తే చేరిన పార్టీలో మళ్లీ చేరుతూ రకరకాల పొలిటికల్ విన్యాసాలు చేస్తూ కేవలం 6 ఏళ్లలో రకరకాల పార్టీలు మారి జంపింగ్ జపాంగ్ రికార్డులను తిరగరాశారట ఈ ఎంపీ. నేతకాని వెంకటేష్ 2018లో సర్కారు కొలువు వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారాయన. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ లో చేరారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయాక ఫిబ్రవరి 6న ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారాయన. ఎందుకంటే ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసమే అన్నదే నాటి సమాధానం. కానీ కొద్ది రోజులకే తత్వం బోధపడిందట. తనకు అక్కడ ఎంపీ టికెట్ వచ్చే వాతావరణం లేదని ముందే గ్రహించి తర్వాత పెట్టేబేడ సర్దేసుకుని బీజేపీలో చేరిపోయారు వెంకటేష్. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా సరే అలాంటి పరిస్థితి. ఎందుకంటే 1 జనంలో లేకపోవడం, 2 ఆయన మీద పార్టీలకు నమ్మకం లేకపోవడమేనన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. 6 ఏళ్ల పొలిటికల్ కెరియర్లో 4 సార్లు పార్టీలు మారి జనం దృష్టిలో పలుచన అవడం వల్లే వెంకటేష్ నేతకు ఎక్కడా పట్టు లేదన్నది లోకల్ టాక్. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడా టికెట్ లేక నమ్మకం పోగొట్టుకొని నిరాశగా ఉన్నారట ఎంపీ. వెంకటేష్ నేత వ్యవహారం ఇలా ఉంటే ఇక బౌద్ధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడ ఎంపీ టికెట్ వస్తుందని ఆశతో ఉన్నా చివరికి దక్కలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారిపోయారు. మరోసారి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కారు దిగి హస్తం పార్టీలో చేరారాయన. ఇక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ కు వెళ్లారు. బీఆర్ఎస్ కు అధికారం పోయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారు కోనప్ప. అటు రేఖానాయక సైతం బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరినా అది నెరవేరలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారామే. ఇలా ఎప్పటికప్పుడు తాత్కాలిక అవసరాల కోసం పార్టీలు మారుతున్న నేతలు జనం దృష్టిలో చులకన అవుతున్నారు అన్నది స్థానికంగా ఉన్న విస్తృత అభిప్రాయం. ఇలా చొక్కా మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుస్తున్న నేతల వెంట నడవడానికి క్యాడర్ సైతం 1కి 4 సార్లు ఆలోచించాల్సి వస్తోందట. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఎక్కడుంటారో తెలియని పరిస్థితుల్లో జనానికి కూడా ఛీ వీళ్ళ అన్న భావన కలుగుతోందంటున్నారు పరిశీలకులు. ఇలాంటి వాళ్ళని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయన్నది లోకల్ టాక్.